మై డియర్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అనేక విషయాలు మన ఛానల్లో మనం తెలుసుకోవచ్చండి. ఈరోజు డిగ్రీలో ఆన్లైన్ అడ్మిషన్స్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అనేది నేను చూశానండి. దోస్త్ అన్నమాట. అంటే డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లు పొందాలంటే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి కాలేజీకి కోడ్ అనేది ఉంటుందండి. నేను ఈరోజు ఈ కాలేజీలో చక్కగా కొన్ని ఈవెంట్స్ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకు చెప్తున్నారనమాట. ఒక చక్కటి కళాశాల అండి, జటనగరాల్లో సిద్ధార్థ విద్యా సంస్థలు అనేవి అనమాట. తర్వాత ఏమిటంటే అండి, ఈ కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా. ఈ కాలేజీలో వాళ్ళ డైరెక్టర్ గారు మనకి చెప్పింది ఏంటంటే, చాలా సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారట. చక్కటి ప్లేస్మెంట్స్ అనేవి కూడా విద్యార్థులకి కల్పించడం అనేది జరుగుతుంది. అనేక ఎంఎన్సీ కంపెనీస్ రావడం ఇదంతా కూడా మనం కొంతమంది స్టూడెంట్స్తో కూడా చక్కగా మాట్లాడాం. అలాగే కొన్ని ఈవెంట్స్ కూడా నేను ఈరోజు కవర్ చేశానండి. అంటే చెప్తున్నాను, మామూలుగా ఒక కాలేజీలో మనం అడ్మిషన్ తీసుకోవాలంటే ఏవేవి చూడాలి అనేది ముఖ్యంగా ఫ్యాకల్టీ అండి. సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అనేది మనం చూసుకోవాలి. పర్టికులర్గా ఈ బీకామ్ లాంటి కోర్సెస్లో సీనియర్ ఫ్యాకల్టీ ఉండడం అనేది ఎంతో యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందండి. అంటే ఒక డిపార్ట్మెంట్ బిల్డప్ అవుతుంది కదండి సీనియర్ ఫ్యాకల్టీ కింద చాలామంది జూనియర్స్ ఉండడము, ఇదంతా కూడా సూపర్ ఉంటుందండి. అంతా కూడా నేను ఈ కాలేజీలో వారిని అడిగినప్పుడు వారు చెప్పారు, దాదాపు 25-26 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారని చెప్పి నాకు ఆనందం కలిగిందండి. అంటే మీరు ఇప్పుడు అడ్మిషన్స్కి మే 6వ తారీఖు నుంచి అప్లై చేయాల్సి ఉంటుందండి. తర్వాత 17th నుంచి మీరు ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఏ కాలేజీలు మీకు కావాలి, ఫస్ట్ ప్రయారిటీ ఏంటి ఇలా అని చెప్పి 200 రూపీస్ రుసుము అనేది ఉంటుందండి. మీరు కానీ కాలేజ్ కానీ విజిట్ చేసినట్లయితే, నేను వీళ్ళని అడిగాను, సార్ స్టూడెంట్స్ వచ్చినట్లయితే మీరు ఆన్లైన్లో సేవ చేయగలుగుతారా అంటే, తప్పనిసరిగా అండి అని చెప్పడం అనేది జరిగిందనమాట. అంటే వీళ్ళని ప్లేస్మెంట్స్ గురించి కూడా అడిగాను. చాలామంది విద్యార్థులు చక్కగా ప్లేస్మెంట్స్ పొంది ఉన్నారట. చెప్తున్నా కదా, నేను స్టూడెంట్స్ కూడా మాట్లాడానని చెప్పి ఈరోజు కొన్ని ఈవెంట్స్ కవర్ చేయడానికి వెళ్ళాను అనమాట. నేను ఈవెంట్స్ కూడా కొన్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి. అంటే చెప్తున్నానండి, చూసుకోండి. పిల్లల్ని మీరు దయచేసి ఒక ప్రాపర్ వేలో మనం దారి చూపించామనుకోండి, ఓవరాల్ గ్రోత్కి వాళ్ళకి మంచి అవకాశం ఉంటుందండి. అది బీకామ్ అయినా, బీకామ్లో 2 ఉన్నాయండి, జనరల్, కంప్యూటర్స్ అని చెప్పి. రెండిటికి చక్కటి డిమాండ్ అనేది ఉంది. కామర్స్ విద్యకి బంగారు భవిష్యత్తు ఉంది. దేనికైనా సరే భవిష్యత్తు ఉంటుందంటే ఇష్టంతో మనం చదవాలన్నమాట, కష్టంతో కాకుండా. ఇష్టంతో కానీ మనం చదివినట్లయితే చక్కటి రిజల్ట్ మనం తెచ్చుకోవచ్చు. తర్వాత ఇంకొక మాట, ఇక్కడ ప్లేస్మెంట్సే కాకుండా కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోండి. దయచేసి కాలేజ్ ఒకసారి విజిట్ చేసి మనం చూసుకోవడానికి ఆస్కారం అనేది ఉందన్నమాట. అలాగే ఈ కాలేజ్ యజమాని వారు చెప్తున్నారు, దాదాపు 30 years అబోవ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అనేక విద్యా సంస్థల్ని వీరు రన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ